పూరీలోకి వెజిటబుల్ సాగు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు 2 స్పూన్లు, పచ్చిమిర్చి, కొబ్బరి, కొత్తిమీర వేసుకుని స్మూత్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని పలావాకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలక్కాయలు, లవంగ ముగ్గలు, అలాగే ఉల్లిపాయలు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అలాగే కట్ చేసుకున్న ఆలు, బఠానీ, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసుకుని మగ్గించేసుకుని బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న దాంట్లోకి మనం పసుపు, సాల్ట్, సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుంటాం. దీంట్లో యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని 2 to 3 విజిల్స్ అయితే వేయించుకోండి. టేస్టీ అయిన వెజిటేబుల్ సాగు కర్రీ పూరీలోకి రెడీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు శనగపిండి కర్రీతో కాకుండా ఇలా వెజిటేబుల్స్తో కూడా కర్రీ చేసి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.